ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అని ఇక్కడ రాయబడి ఉంది. ఆలోచించండి, ఈనాడు పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నప్పుడు కుటుంబంలో కానీ జీవితాలలో కానీ నిజమైన సంతోషం ఉందా అని మనం ఆలోచిస్తే, నా దేవుని బిడ్డలారా, సంతోషానికి భిన్నంగా మరి ఆలోచనలు, లేకపోతే పరిస్థితులు, లేకపోతే ఏవో రకరకాలైనటువంటి సమస్యల చేత కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కానీ హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన, హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ, కన్నీళ్లను చూసిన దేవుడు వారికి సంతోషం ఇవ్వాలని కోరుకుంటున్నాడట. ఆ సంతోషము, అధికమైన సంతోషాన్ని ఆయన మన హృదయంలో పుట్టిస్తాడట. హల్లెలూయా. అంటే ఎవ్వరికి కూడా మరి పరిష్కారం దొరకని మన సమస్యకు ఆయనే ఒక పరిష్కారముగా ఉండి మన సమస్యలన్నిటిలో నుంచి మనల్ని విడిపించి మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని, బాధను పోగొట్టి ఆయన మనకు సంతోషాన్ని కలగజేస్తున్నాడు. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, మీ సమస్య ఏదైనా, మీ హృదయంలో ఉన్న ప్రతి దుఃఖము, బాధ, కన్నీలు, వేదన, శోధన నా దేవుడు తీసివేసి మీ హృదయం నిండా ఆయన సంతోషమును అధికముగా కుమ్మరించిన గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఉదయ కాలముందు నాయన మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా, మా హృదయంలో నాయన నువ్వు అధికమైన సంతోషాన్ని నా ప్రభాను పుట్టించు దేవుడు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి, దీవించి, కృప చూపి నడిపించమని యేసు నామాన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.